రైట్ ఇక ఏపీ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థికంగా భారీ సాయం అందించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 10,300 కోట్లు అందించే దిశగా అడుగులు వేయబోతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. ఇక ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉత్తరాంధ్ర వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అవతార్ యాదవ్ అందిస్తారు. అవతార్, చెప్పండి. రైట్ ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సుమారు 10,300 కోట్లతో ప్రత్యేకమైన ప్యాకేజ్ ను స్టీల్ ప్లాంట్ కు అందించబోతున్నట్టుగా అధికారిక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ అవతార్ యాదవ్ సిద్ధంగా ఉన్నారు. అవతార్, చెప్పండి. జమీమా, విశాఖ స్టీల్ ప్లాంట్ కి అయితే శుభవార్త అందిందనే చెప్పాలి. ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా 10,300 కోట్లు ఆర్థిక సాయం అయితే అందజేస్తారని ఏదైతే ఉందో అన్నారో అప్పటి నుంచి విశాఖ వాసుల్లోనే కాదు, ఉత్తరాంధ్ర వాసుల్లో కూడా ఆనందం వెలువడుతుంది. ఇందులో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏదైతే ప్రైవేటీకరణ చేస్తారు ఇన్ని రోజులు అనుకున్న తరుణంలో ఈ ప్యాకేజ్ రావడం ఆనందదాయకంగా ఉంది. అలాగే ఇంకొక భిన్నాభిప్రాయంగా కూడా ఉంది. ఏంటంటే ఏదైతే మన విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇంకా కొంచెం ఎక్కువగా ప్యాకేజ్ అందిస్తే చాలా బాగుండు. అయితే కర్ణాటక స్టీల్ ప్లాంట్ కి తక్కువ ప్రోడక్ట్ ఉన్న దానికి ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చారు. మనకి కూడా కాస్త ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి ఉంటే బాగుందని చాలా మంది అనుకునే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ అంశానికి అయితే సంబంధించి ఏదైతే ఈ ప్యాకేజీ రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇటువంటివి వచ్చేటప్పుడు ఏదైతే ప్రైవేటీకరణ ఉందో దాన్ని దిశగా వెళ్ళకన్నా ఆగే పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పేసి నగరవాసులు అయితే అనుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ప్యాకేజీ రావడానికి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చాలా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రితో పాటుగా నారా లోకేష్, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృషి కూడా ఫలితమని చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపైన అయితే మాత్రం టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు అయితే జరుపుకుంటున్నారు. ఈ రోజు అదే అంశానికి సంబంధించి పార్టీ ఆఫీసులో కూడా 10:30కి ఈ సంబరాలు అయితే జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఇలాగే ముందుకు సాగితే ప్రైవేటీకరణ ఆగుతుందని చెప్పి ఉత్తరాంధ్ర వాసులు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అవతార్.